హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది మరొక నిర్ణయం అయితే కనుక తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడున్న కేంద్రాలకు ఎక్స్ట్రాగా మరో 13 కేంద్రాలు అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నారు. ఏ విషయంలో ఏంటనేది అయితే తెలుసుకుందాము. వీడియోకి లైక్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే వైద్య సహాయానికి సంబంధించి మరో 13 కేంద్రాలను అయితే కనుక ఏపీ ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించుకుంది. చాలామంది ఇందులో భాగంగా ఏంటంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారు డయాలసిస్ చేయించుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే డయాలసిస్ కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల దూరంగా ఉండడం వల్ల అయితే కనుక అక్కడికి వెళ్ళి చేయించుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. సో ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మరికొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా 13 దాకా మరొక డయాలసిస్ కేంద్రాలు అయితే పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం పట్టణాలు, సిటీలోని ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకోవాల్సి ఖరీదైన అంటే జర్నీ ఖర్చులతో పాటు ఆసుపత్రి ఖర్చులు కూడా బోల్డ్ అంత అవుతున్నాయి. కిడ్నీ రోగులకి ఇది భారంతో కూడుకున్న పని కాబట్టి ఇక సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఆర్థిక భారం అని చెప్తున్నారు. సో ఇప్పుడైతే కనుక ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అయితే కనుక కొత్తగా డయాలసిస్ కేంద్రాలను అయితే ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 డయాలసిస్ కేంద్రాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు సత్యకుమార్ యాదవ్ అయితే కనుక ప్రకటించారు. వీటిని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నెలకొల్పనున్నట్లుగా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని డయాలసిస్ కేంద్రాలు నడుస్తుండగా ఇప్పుడు పెట్టబోయే 13తో కలిపి మొత్తం 25 కేంద్రాలు సేవలు అందిస్తాయని చెప్పారు. దీనివల్ల సామాన్యులందరూ కూడా ఉచితంగానే డయాలసిస్ సేవలు అయితే పొందవచ్చు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కిడ్నీ రోగులకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అయితే ఆయన చెప్తున్నారు. ఇక సెకండరీ హాస్పిటల్స్లో వీటిని అయితే ఏర్పాటు చేయనున్నారని, ఇందుకోసం చర్యలు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటిలో 2 కేంద్రాలను గిరిజన ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక త్వరలోనే అంటే వీలున్నంత త్వరగానే 2 కేంద్రాలు అయితే పెట్టేస్తాం. మిగతా 11 కేంద్రాలు ఏప్రిల్ నాటికి అయితే కనుక ప్రారంభిస్తామని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడున్న కేంద్రాలతో పాటు మరో 13 కలిపి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25 కిడ్నీ డయాలసిస్ కేంద్రాలు అయితే కనుక స్టార్ట్ అవనున్నాయి.